హాయ్ అండి. నా పేరు శ్యామ్. నేను పవన్ కళ్యాణ్ అభిమాని. ఒక 2-3 డేస్ నుండి సాగు కొట్టేస్తున్నారు సోషల్ మీడియాలో. ఎవరు? జగన్ అభిమానులు. రోజాని అందుకే పెట్టుకోవాలనుకుంటా పార్టీలో. ఎక్కడ వీళ్ళకి ఆపోజిట్గా ఎవరు మాట్లాడతారో వాళ్ళు కౌంట్ చేయడానికి మాత్రమే నేను పెట్టుకుంది. నువ్వు గెలిచింది ఆఫ్టర్ ఆల్ 1100 ఓట్లతో గుర్తుపెట్టుకో. అది ఏమనంటే పొలవమని పడిపోతావు పవన్ కళ్యాణ్ గారి మీద. సినిమాకి మధ్యలో గ్యాప్ రాజకీయం చేస్తున్నారా? మరి మీ పొద్దున్న లేచి కానీ చదివైపోయినా మీరు బీగింది ఏముంది? ఈ 4.5 సంవత్సరాల్లో మీ జగన్ పీక్ ఎండ్ చేసిన పని ఏముంది? ఎక్కువ తక్కువలు మాట్లాడద్దు, అర్థమైందా? నువ్వు చేయట్లేదా జబర్దస్త్ ప్రోగ్రాములు? గోవా టూర్లు తిరుగుతున్నావు కానీ సిగ్గు లేకుండా గెలిచాక కూడా నువ్వు పవన్ కళ్యాణ్ గారు పోలవరం ప్రాజెక్టు కట్టియాలా? మీ బాబు గారు 7 కట్టిస్తారు. ప్రతిపక్షంలో సిగ్గు లేకుండా ఇప్పుడు ఓదార్పు యాత్రలు తిరుగుతుండే మీ వాడు అసెంబ్లీ పోకుండా తిరుగుతుండే ఏం మనిషేవాడు అసలు? నువ్వు జబర్దస్తులు బతికిపోయాను కానీ ఆది పంచులు నీకు మామూలు పడేయవు. శశికళను మించిపోయేదాన్ని నువ్వు. వినిపిస్తుందా వాయిస్? సొల్లు వాగుతుంది అది. మీకు ఒక్క నెల జగన్ గారు జీతాలు వేయడం మానేస్తే మీ బతుకులన్నీ రోడ్ల మీద పడతాయి. ఆ సంపాదించే డబ్బులు మొత్తం మీ జీతాలకే సరిపోతుంది. సోషల్ మీడియాలో యూట్యూబ్లో ఓపెన్ చేయటం, లైవ్లు పెట్టేయటం, సొల్లు వాగటం. ఏం చెప్పిండే పవన్ కళ్యాణ్? ఏం చెప్పిండు మొన్న? సబ్జెక్టు మాట్లాడే దమ్ము లేదు. ఏదో కౌంటర్లు ఎవడరా వా నా కొడుకు, ఎవడరాడు కర్రీ నా కొడుకు, పవన్ కళ్యాణ్ గొడ్డలు తీసి కొడతావా? నీకు దమ్ముంటే నా కూడా రోడ్డు మీద వచ్చి ఆ మాట అనరా, చూపిస్తాం అప్పుడు మేమేంటో. సంబంధం లేని మ్యాటర్లు మొత్తం వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ చంద్రబాబు ప్యాకేజ్ కోసం బతుకుతాను ఇక్కడ. బొత్తుల ప్యాకేజ్ ఎంతసేపే? ప్యాకేజ్ డబ్బులు సంపాదించి ఎంతసేపే? ఆయనకి కోట్లు వస్తాయి. ఇంకెవడైనా సరే పవన్ కళ్యాణ్ గురించి తప్పుగా మాట్లాడద్దు. ఇంత చికాకు వేసిందంటే సోషల్ మీడియాలోకి వెళ్తే సాగు. అందుకే మండి వీడియో పెడతాను నేను. ఏ ఒక్క నాకుని అర్థం చేసుకుంటారు? ఏ ఒక్క నా కొడుకైనా అర్థం చేసుకుంటా పవన్ కళ్యాణ్ గారిని? ఆయన వాళ్ళు ఓడిపోయారని మీకు మంట. నేను చూసా జగన్ పాదయాత్ర. ఒక ముసలావిడ వచ్చి పెన్షన్ డబ్బులు తాగలేదయా, మందులకే సరిపోవట్లేదు అంటే మీ వాడు ఏమంటుంది తెలుసా? జగన్మోహన్ రెడ్డి 2 సంవత్సరాల లోపే పట్టమ్మా నేను ఎత్తా అంటాడు. ఆ లోపు చచ్చి ఏం చేస్తావు నువ్వు? ఆ లోపు చచ్చింది ముసలిది, అప్పుడు ఏం చేస్తావు నువ్వు? అసలు అటు ఒక్కడు పోయి ఇంకా గెలిచిన తర్వాత నువ్వు మా దగ్గర బాగుండు. నువ్వు గెలిస్తే మాత్రం జనాలు సంకనం అయిపోతారా పక్క ఇందులో డౌటే లేదు. సీఎం అయ్యాక చేస్తా. సీఎం అయ్యి ఏంద్రా నువ్వు చేసే? సీఎం అయ్యాక బొంగు మాకి నేను కూడా చేస్తా. సీఎం అయ్యి గోడేం చేస్తాడు? సీఎం కాకముందు చేస్తేనే మొగోడ్రా.
నువ్వు ఈ 4 సంవత్సరాలు బీగిన పనే ఉందిరా ప్రతిపక్షంలో ఉండి. 60 సీట్లు గెలిచినా 30 సీట్లు గెలిచినా అంటున్నావు. చెత్తనాగులు పతోడు. రాజశేఖర్ ఉన్నప్పుడు ఏమీ లేదు, నీకు జనాల పక్కన ఏమీ లేదు. ఎప్పుడైతే తెచ్చిండో అర్రే నా జనం నా జనం నా యాత్ర బొచ్చు అనుకుంటూ వచ్చి నువ్వు జనాల్లోకి నువ్వు వీగింది ఏమీ లేదు. మళ్ళీ నిన్న నీ గురించి ఒకటి వచ్చింది సోషల్ మీడియాలో. నువ్వు ఊర్లోకి అడుగు పెట్టిన 15 నిమిషాల్లో ఒక ముసలాం నీకు ఎదురొచ్చిద్దంట. డబ్బులు కూడా పెట్టిస్తున్నారు, మరి ఎట్ట పెట్టిస్తున్నారో మంచి స్కెచ్ చేశారు. రాజమౌళి కూడా పనికిరాడు నీ స్క్రీన్ ప్లే ముందు. ఆ? నా కూడా యాక్టింగ్లు. అరే నువ్వు ఎప్పుడు ఒకే ముఖం పెడతావారా బయటకు వస్తే? నీకంత ప్రేమ జనాలంటే? ఇందా చూసిన ఒక నొంగ పెట్టి వాడి మీద మైకు పెట్టి మాట్లాడుతున్నావు. నీ తెలుస్తుంది నీకు ఎంత గౌరవం ఇస్తున్నావు జనాలకి. చెత్త నా కొడక. అదే బ్రదర్, హాయ్ బ్రదర్. ఎలా ఉన్నారు? ఫైన్ బ్రో, యూ? దుబ్బి వీడియో మీరు పెడుతున్నా బ్రదర్? బ్రదర్ సోషల్ మీడియాలో. చిరా దుబ్బి రోజా కామెంట్ కి. అవును అవును బ్రదర్, దాని గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను కానీ నాకు కొంచెం హెల్త్ ఇష్యూ ఇప్పుడు అయింది, మాట్లాడలేకపోతున్నాను. మీరు వీడియో చేస్తున్నందుకు థ్యాంక్స్. ఓకే. ఎదవో సొల్లు. ఓకే బ్రదర్. ఏమన్నా కౌంటర్ వేయడం మాత్రమే దాన్ని జగన్ గారు తీసుకుంటాను పార్టీలోకి. కేవలం కౌంటర్, నువ్వు కౌంటర్ వేయడానికే ఏడుంది. నువ్వు గెలిచింది కేవలం 11 తేడాతోనే ఓట్లు. నువ్వు 10,000 20,000 మెజారిటీ గెలు, అప్పుడు నిన్ను ఒప్పుకుంటారు జనాలు. అవును బ్రదర్, మీరు మాట్లాడుతుంది కరెక్టే, మీకు సపోర్ట్ గానే మాట్లాడుతున్నాను. కాకపోతే నాకు కొంచెం హెల్త్ బాగాలేదు, నేను మళ్ళీ మీకు ఇన్బాక్స్ లో చాట్ చేస్తాను. ఓకే, థ్యాంక్స్ బ్రదర్. ఓకే ఓకే, బ్రదర్. థ్యాంక్ యూ. ఓకే. ఇంకేముంటుంది? సినిమా మధ్యలో గ్యాప్ లో వచ్చి రాజకీయం చేస్తున్నారా? నువ్వు జబర్దస్తులు మానేసి ముందు సఖ్యంగా ఏడు. నువ్వు ఎందుకు జబర్దస్తులు చేస్తున్నావు? రాజకీయాల్లో గెలిచిన తర్వాత కూడా ఎందుకు నీకు? వచ్చి జనాలేమిటి ఉండొచ్చుగా. పాదయాత్ర పోవట్లేదు, మొన్న గోవా ఎందుకు పోయాను? ఎదవసోది. ఒక్కసారి తెగిస్తే నా కూడా పార్టీ అభ్యర్థులు తగలబడతాయి, వైసీపీ అన్ని తగలబడతాయి. ఏవులని కాముకుని నిండోలు. అడుగుడా నా కొడుకుడు గుడ్డలు ఉడిచి కొడతావు పవన్ కళ్యాణ్. నీకు దమ్ముంటే నా కూడా రోడ్డు మీద వచ్చి మాటనరా, లైవ్లు పెట్టుకోవడం కాదు. తన కొడుకులు చెత్త సొల్లు. హై బ్రో. సీఎం అయినా అవ్వకపోయినా సీఎంతో సంబంధం లే. ఆయన చేయాలనుకుంది ఖచ్చితంగా చేస్తాడు. సీఎం తుచ్చం, ఆయనకు సీఎం పదవి తుచ్చం అసలు. పదవుల కోసమే ఎంతసేపు రా, ఇప్పటికి ఎప్పుడో అసెంబ్లీలో కూర్చునేవాడు. పదవులు అక్కర్లేదు. సీఎం పదవి లేకపోతే చచ్చిపోతాడు జగన్. నిజం చదువుతున్నా. 2019లో సీఎం కాకపోతే ఉరేసుకుని వస్తాడు జగన్ ఖచ్చితంగా. ఇది మాత్రం నిజం. తగతగలా ఆడిపోతాడు సీఎం అవ్వాలని. హ్మ్. ఏం బతుకులు రా మీ. మారరాదంట్రా, ఇంకేం ఎన్ని సంవత్సరాలు రా, సరిపోదా డబ్బు? సీఎం మీద ఒక్కడో కనిపోయి నా కొడుకులందరూ. మరి
హెయిర్ స్టైల్ ఏముంది లేదు బ్రదర్. 2 days నుండి ఇద్దరు లేరు. ఏ ఛానల్ పెట్టినా ఎవడు డప్పు ఆడే. రీసెంట్ గా జగన్ ఏదో పాదయాత్ర ఇప్పుడు రిలీజ్ చేశారు మీడియాలో. అవసరం ఇప్పుడు అది అది ఏదో ఒక రకంగా ఈ మ్యాటర్ని కవర్ చేయాలని ఆ, ఏది పెడితే అది చేసుకుంటా ఇంత లోకైపోతుందంటే మీడియా ఛానల్. టీవీ నేను పెడితే మాత్రం ఏం లేదు, ఒకటే సొల్లు. అనుభవం ఉండాలా? దేనికి అనుభవం? రాజకీయాల అనుభవం దేనికి రా? ఎట్లా నొక్కాలి డబ్బులు, ఎన్ని పథకాలు నోకాలా, ఎన్ని కోట్లు తేయాలా, ఇయ్యనా? ఇది ఇందులో అనుభవం కావాలా? వాడు చెప్తాను, నేను నాడు పేరు తెలియదు నాకు, కానీ ఏముంది ఆ పవన్ కళ్యాణ్ అనుభవం? మరి నువ్వు బీకిందే, నీకుందే అనుభవం, నువ్వు బీకిందే ఉందిరా ఇప్పటిదాకా? ఎవడు ఏం బేకడు. పదవి వచ్చిన దాకా వెయిట్ చేస్తారా? పదవి వచ్చాక బీగుతారా మీరు? పదవి లేకుండా మా అన్న ఇంత చేసిండ్రా. ఒకసారి పదవి ఇస్తే చూస్తే మీరు అసలు ఏడా కనిపించరు. నేను దొబ్బుతుంది చెప్తాను. నిన్న కళ్యాణ్ ఇచ్చాడుగా, నాగిరెడ్డిని ఇచ్చిండుగా కౌంటర్. సరిపోదన్నా నా కొడుకులకి. ఏదో ఇన్ని రోజులు కాముకుండి మంచి మాడదంటే అమ్మ నా బూతులు. ఆ ఇప్పుడు పవన్ కళ్యాణ్ నోటి నుంచి అమ్మ అని పదం వచ్చిందారా? నీ అమ్మ అని మీరెడ తిడుతున్నారా ఆయన్ని? మీకేం ద్రోహం చేసింది అసలు? నా కొడకల్లారా, ప్రతి ఓడి వీడియోలు పెట్టేయడం, దొబ్బేయడం. శాలరీ నా కొడకలారా. డబ్బు లేకపోతే మీరు ఎవడు పనికిరాడరా? డబ్బులు తీసుకోవడం, యూట్యూబ్ లో లైవ్లు పెట్టేయడం, తిట్టేయడం. మీ బదులుగా ఏదైనా పాయింట్ టు పాయింట్ మాట్లాడే దమ్ముందారా? ఆ చెత్తనా కొడగలరా. మళ్ళీ మీదో పార్టీ, నీ అమ్మ మీకో నాయకుడు. ఎప్పుడు సొంత డబ్బే. ఎప్పుడు మాడారా బయట విషయాల గురించి ఏదైనా? ఎప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత మీరు వస్తారు. వస్తేనేమో ఎందుకు వచ్చినంటారు, రాకపోతేనేమో ఎందుకు రావట్లేదు అంటారు. మీ ఇష్టం అంతా. నేను పోలవరం దగ్గర ఏందిరా? చంద్రబాబు డబ్బులు ఇస్తే కవర్ చేయడానికి వచ్చిండా? నా కొడుక తుచ్చోనా మీ డబ్బులు? తలుచుకుంటే ఇప్పుడు ఈ సెకండ్ సంపాదిస్తారు 200-300 కోట్లు. అమ్మా, మీ వాడు స్కాములు చేస్తే కానీ రావు డబ్బులు పాపం మీ జగన్ గారికి. ఆ ఎలా సంపాలని తెలియక రాజకీయం అడ్డు పెట్టుకొని సీఎం అయితే ఇక నాకు అడ్డే లేదని ఈ 4 ఏళ్లలో పీకెంటేషన్ పని ఏముంది? జగన్ గవర్నమెంట్ తో పోరాడి ఇది నాకు కావాలి, మా జనం ఇదని చేసింది ఏంది? ఒక్క పని ఉందా? ఒక్కటి చూపిరా నాకు, ఒక్కటైనా. పవన్ కళ్యాణ్ చూపిమంట 10, 1 to 10 చెప్తా ఇప్పుడు నేను. ఛానల్ ఒకటి పెట్టుకోవడం, న్యూస్ పేపర్ ఒకటి వేసుకోవడం, ఒకటే సోది. ఫ్రంట్ పేజ్ మొత్తం జగన్ యాత్ర. ఏంద్రా యాత్ర? ఎవడికి యాత్ర? టైం వేస్ట్ కాకపోతే జనాలు ఏం చేస్తారు? యాత్రకు పోయాడు ఏదో సొల్లు. ఓదార్పు యాత్ర అంట. ఇంకేం ఓదార్పు యాత్ర నాయన? ప్రజా సంకల్ప యాత్ర మీరెట చేస్తారా? మీకు అర్హత లేదు అసలు. జనాల డబ్బులు దొబ్బే మీకు అసలు అర్హత లేదు. మీకెందుకు సంకల్ప యాత్రలు? ఎప్పుడు 4 ముసలోళ్ళు ఎప్పుడు చుట్టుంటారు నీకు. మరి ఏడ తీసుకొస్తావు వాళ్ళు తెలియదు. కానీ తెలంగాణలోనేమో ఆంధ్ర భాష మాట్లాడతారు, ఆంధ్రలోనే తెలంగాణ భాష మాట్లాడతారు. మరి ఏడ దొరుకుతారో నీకు తెలియదు. కానీ ముద్దులు పెట్టేయటం, ఒక ఫోటో తీయటం, పేపర్ గీయటం. ఓ జనాల్లో మా అన్నయ్య తోపు తురుము ఈ తప్ప మీకు ఒరిగింది ఏమీ లేదు. పక్క జగన్ 2019 డిపాజిట్లు కూడా రావు మీకు ఖచ్చితంగా. చెప్తాను కదా, జగన్ గారికి కనుక సీఎం అవ్వకపోతే 2019లో ఊరేసుకొని తత్తడు. ఖచ్చితంగా తట్టుకోలేడు. అసలు ఆ బాధ తట్టుకోలేక బయటికి రాడు. సచిన ఆశ్చర్యం లేదని నాయన. ఈ అమ్మ పోతే పోనీ ఏదో బతుకు. డబ్బులు పాపం జనాల కన్నా పోతుంది. ఈ అమ్మ ఏం డబ్బులు రా నాయన? అడిగేస్తే డబ్బు, అడిగిస్తే డబ్బు. ఆ మీ వాడు ఆడిందే ఆట, పాడిందే పాట.
ఇంకెందుకురా ఆ సీఎం పది ఎందుకురా మీ వాడికి అన్ని లక్షల కోట్లు వేల కోట్లు ఉన్నా కూడా ఇక పీకేది ఏముందో వాడు వచ్చి ఇప్పుడు ఉన్న డబ్బుతో చేయమను నెక్స్ట్ సీఎం మేమే చేస్తాం నీకున్న డబ్బులను ఖర్చు పెట్టి జనాలకి నెక్స్ట్ నేనే సీఎం చేస్తాం మేము పదవి కాదురా ముఖ్యం మంచితనం ఏముంది నీ కాడది ఎప్పుడు వచ్చిన ఆ రోడ్డు మీదకి ఆ ఏడు మొహం ఒకటి ఎందుకు రాది ఎందుకు ప్రతి ఫోటోలో అదే కనపడుద్ది ఎందుకు నీది నీది ఏ స్టిల్ చూసినా పాదయాత్రలు ఏ స్టిల్ చూసినా ఒకటే ఏడుకోటు మొహం ఆ అది అలవాటు అయిపోయిందిరా బాగా నీకు అట్లా ఏడి చేసి 4 సంవత్సరాలు అలవాటు అయ్యి ఇక ఎవడు పక్కనోడు జోకు చెప్పినా అదే ముఖం అదే ఎక్స్ప్రెషన్ అదే ఆ ఎట్రా నాయన మీ అమ్మ ఎట్ట బతుకుతారా మీరు ఎప్పుడు డబ్బు బ్యాచ్ లేకపోతే బతకరా మీరు పక్కన ఏదో బతుకులు నా కొడగలరా మీరు హాయ్ బ్రో పీకుదా ఎవడు వెంకటేష్ రెడ్డి ముందు వెనక రెడ్డి వెనక రెడ్డి ఏంద్రా రెడ్డి ఏంది రెడ్డి అయితే ఏంది జగన్మోహన్ రెడ్డి రెడ్డి కాబట్టి అందరు రెడ్లు అందరూ ఆడిపోవాలి రూల్ ఉంది ఏమన్నా మా పార్టీలో లేరు రెడ్లు ఇండోలు కాము ఎందుకు చెప్పనా రామర్రా ఇగో ఇది ఈ లుచ్చాపు వాడిన తప్ప బూతులు తప్ప మీకు ఇంకోటి చేత కాదు లంజా కొడక లంబడి కొడక మొదలు పెడితే మీరు తట్టుకోలేరు బూతులు మొదలు పెడితే మీరు తట్టుకోలేరు పదోడు మాట్లాడతారు బూతులు మీరేదో ఇత్తులు కాదు ఆ ఆ గుడ్డలు కూడా తీసి కొట్టేవాడు వాడు రమ్మని ఫస్ట్ లైవ్ లోకి ఎవడు తీసి కొడతారో చూద్దాం ఇట్ట మీటింగ్ అయిపోయిన ఆల్చం అరే నీ అమ్మ లైవ్లు ఎవడు నా మంచి స్పందిస్తారేమంటే ఏమీ లేదు ఎందుకు వచ్చిండు ఆ డీసీఐ సమస్య ఎవరికని తెలుసారా రే ఆ డీసీఐ ఉద్యోగులకు సమస్య ఎవరికని తెలుసా మీ పార్టీ వాళ్ళకి ఓదార్పు యాత్ర 4 రోజుల ముందు ప్లానింగ్ మీ ఆడావడి బొంగు ఏసీ బస్సులు ఏంద్రా మీ ఇది కథ 2 రోజుల ముందు చెప్పిండు వచ్చిండు అది పవన్ కళ్యాణ్ అంటే మీరు బీకిందేంద్రా పోలవరం పోయి సెల్ఫీలు దిగడానికి పోయింది మీరు పెద్ద ఏసీ బస్సు వేసుకుని ముందు ఫ్లెక్సీ కట్టి జగన్ యాత్ర అని ఏంది మీది యాత్రలో వారిని అమ్మ సెల్ఫీలు దిక్కుంటా పోయి పోలవరం టూర్కు పోయినట్టుంది మీరు సమస్యల మీద మీరు బీకింది ఏం లేదు ఆడ ప్రతిపక్షంగా ఉండి చేయాల్సిన బాధ్యత అసలు ఏమీ లేదు ఇంతవరకు బీకింది ఏమీ లేదు జగన్ అసెంబ్లీలో ఒక్క పాయింట్ మీద పోరాడినారు ఒక్క పాయింట్ మీద ఆ సాక్షి ఛానల్ పెడితే చిరాకేస్తుంది అసలు తీసేయాలని అమ్మ రిమోట్ లోంచి ఏదో ఈ కొత్త ఏడుపులు మీరు రాజశేఖర రెడ్డి గారిని ఇంకెంతకాలం అడ్డు పెట్టుకుంటారా మీరు గుర్తుకోలేడు ఇప్పుడు మీ యాత్రలు కనుక ఆపేస్తే ఆయన గుర్తుకు కూడా రాడు ప్యాకేజ్ కళ్యాణా అమ్మ ఇంతకు మించి మీరు పీకేది ఏముందిరా ప్యాకేజ్ కళ్యాణ్ పావలా కళ్యాణ్ ఇంత మించి మీరు మాట్లాడేది ఏమీ లేదు ఎందుకంటే ఆయన గురించి మాట్లాడడానికి నెగిటివ్ ఏం లేదు మొత్తం పాజిటివ్ గా ఉంది మీరు క్రియేట్ చేయాలి కొత్తది ఏదన్నా నెగిటివ్ గా ఇది చూస్తున్నా ఇది స్టార్ట్ అయిందిగా మమ్మల్ని ఇరిగీయటం ఇక మొన్న కళ్యాణానికి ఎంత ఇస్తారా మీరు మీడియాలో అందరు కలిపి నెలకు 20 కోట్లు ఇస్తారా టీవీ నేను మీ దగ్గర తీసుకోలే చంద్రబాబు టీం అది దిలీప్ అన్న పోస్ట్ పెట్టిండు గవర్నమెంట్ నుంచి మీడియా ఛానల్కి సుమారు 100 నుంచి 200 కోట్లు నెలకు పోతుంది తెలుసా ఎందుకు అనుకుంటారు ఏదో మీడియా పీకుతుందని మరి ఎందుకు ఇస్తున్నారు నాకు తెలియదు అంత డబ్బు వంద కోట్లు ఉంటే టీవీ ఛానల్ పెట్టేయటమే
ఎఫ్ఐఆర్ జగన్ బ్యాచ్. మరి కాకేంది? మారే ఇవాళ ఫ్రైడే కాదు, కోర్టుకి పోవాలి సారు. మరి అడ్డుంచాడు ఎడిపోయిండో, కోర్టు ఏడనో మరి సార్కి. పాపం నెలకు 2 రోజులు కోర్టుకి పోకపోతే ఈడ్చి అంతరుగా. కోర్టు చూసుకోవాలి, ఇటు సంకల్ప యాత్ర, ముసలి ముద్దు పెట్టాలి. ఏ పాపం బొచ్చెడు పనులు ఉన్నాయి జగన్కి. కష్టం వాడికి ఎందుకు పాపం. ఇంతవరకు ఈ 4 ఏళ్లలో ఒక్కడు కూడా నాకు జగన్ వల్ల ఇదేంది అదేంది అని ఒక్కడు కూడా మాట్లాడాలి. నేనేడ చూడలే. ఆ? ఎంత యాంటీగా ఉన్నా ఒకసారి కాబట్టి ఒకసారి పవన్ కళ్యాణ్ గురించి చెప్పాల్సి వస్తుంది మీకు టీవీ ఛానల్. ఎందుకంటే తంతరు చెప్పకపోతే చాలా సమస్యల మీద పోరాడి ఆయన అసలు ఒక్కడు కూడా చెప్పదు బాగుందని. మీరు ఏదో ఒక 5 నిమిషాలు స్క్రోల్ వేసి ప్రోమోలు కొట్టి ఏంద్రా మీరు. ఏమన్నంటే అనుభవం. ప్రజారాజ్యం పార్టీ బీగలు అయిపోయింది, ఇప్పుడు ఏం బీగేది ఏంది? ఏంద్రా ఏంది పార్టీ ఎందుకు లింక్ ఎండ పెడుతున్నారు ఆ పార్టీకి? చెప్పిన పవన్ అన్న అది ఎందుకు ఓడిపోయిందో. మళ్ళీ మీకు స్పెషల్ గా క్లాసులు బీగాలా? నిన్న ఒకడు యూట్యూబ్ లో కామెంట్ పెట్టిండు, జగన్ అనే హక్కు మీకు లేదు, జగన్ రాజశేఖర రెడ్డి అనే అర్హత మీకు లేదు. ఏంది రాజశేఖర రెడ్డి చేసింది ఏంది? ప్రజల డబ్బు ప్రజలు ఖర్చు పెట్టడం కూడా పెద్ద ఇదే. మాకేమో మేము కూడా ఖర్చు పెడతాం. అడ్డమైన ఇంజనీరింగ్ కాలేజీలకి రిజంబర్స్మెంట్ ఇచ్చి కొన్ని వేల మంది విద్యార్థులు ఇప్పుడు ఉద్యోగాలు తిరుగుతారు రోడ్ల మీద. దానికి కూడా బాధ్యుడు. 5 సంవత్సరాలకి వంతెనలు కట్టిండు మా రాజు. ఏంది ఉన్నాయి వంతెనలు కూలిపోయినాయి మొత్తం. ఇప్పుడు మరమ్మతులు ఎత్తే కానీ బతకట్లేదు ఇప్పుడు జనాలు వాటి మీద. చేసింది 10 పైసలు, నువ్వు కింది 1000. మరి ఇంకేడ ఎట్లా కలిసింది పొంతన? నిన్న రోజు ఏదో అంటుంది ఏంది, చిరంజీవి గారు హీరో కాబట్టి వాళ్ళ తమ్ముడు హీరో చేయండు, మా జగన్ రాజశేఖర రెడ్డి గారు సీఎం అయింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే తప్పిందే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు హీరో అయిండు, సినిమా పోయింది, తప్పింది సినిమా పోయింది. డబ్బులు ఎవరికి నష్టం? ప్రొడ్యూసర్కి, డిస్ట్రిబ్యూటర్కి. అదే జగన్ సీఎం అయ్యాడు, మొత్తం నూకిండు నేల మొత్తం. ఎవడికి నష్టం? ఎవడు డబ్బులు అయ్యి? రాష్ట్రం మొత్తం కుప్పగూలిపోద్ది. అర్థమైందా? ఈ రెండిటికి పొంతన కుదరదు. కానీ నువ్వు ఇంకో ఇంకో బుక్ రాసుకో. నువ్వు ఏందంటే ఏం చేస్తావంటే రేపు మీటింగ్ చెప్పాలంటే చాలా ప్రిపేర్ అయ్యారా. అందులో లాజిక్లు ఎన్ని ఉన్నాయి, మ్యాజిక్లు ఎన్ని ఉన్నాయి, లాజిక్ లేకపోతే అంటారు. ఇవన్నీ గుర్తుపెట్టుకొని రీజనబుల్ గా 2 పాయింట్లు మాట్లాడు. అసలు దొరకవాలి కానీ మీకు. అంటాడబ్బా అన్ని. ఎవడు ఎన్నన్నా కానీ పట్టుకునేది లే. వీడియో ఎందుకు పెట్టానంటే పవన్ కళ్యాణ్ అన్నందుకు మాత్రమే పెట్టాను నేను. ఎన్ని రోజులు పట్టించుకోలే, చూద్దాం టైం ఉందని. రెచ్చిపోతున్నారా మీరు? ఒక 2 రోజులు ఆయన బయటకు వచ్చి మాట్లాడేందుకు రెచ్చిపోతున్నారు మీరు. రోజంతా పొడగొత్తి మీరు కనిపించరు అసలు. అమ్మా. వచ్చింది తెల్లమొహాలు వేశారుగా. జన సంకల్ప యాత్ర ఫెయిల్ అయిందండి, అట్టర్ ఫ్లాప్. పెన్షన్ డబ్బులు మందులు సరిపోవట్లేదంటే 2 సంవత్సరాలు ఆగల. ఏది నువ్వు సీఎం అయ్యాక ఇచ్చేదానికి? మరి ఇప్పుడు 2 సంవత్సరాలు ఎవరిస్తున్నావుకి? ఈలాపోయిన 10,000 కట్ట అప్పటికప్పుడు ఈలాపోయినాయి. మరి నువ్వు మందులకి ఉంటాయి నీ ఇక్కడ చాలా ఉంది డబ్బు. అరే మీరు ఓదార్పు యాత్రకి ఎంత ఖర్చు అవుతుంది తెలుసారా? ఆ ఖర్చు అంతా పెడితే కొన్ని ఊళ్ళు బాగుపడిపోతాయి. వెనకాల జనాలు వేసుకొని మధ్యాహ్నం భోజనాలు. మీకు ఏందిరా మీరు? ఏం చేద్దామని మీరు దిగొచ్చారా పైనుండి మీరు? ఎదవసూళ్ళు ఎదవసూది. ఏం వాడుకుంటున్నారా రాజశేఖర రెడ్డి? ఇంకేతన్నారు గుర్తురాట్లే నాకు. మైండ్ పని చేయట్లేదు, ఏం గుర్తురాట్లేదు అందరు ఇంకా.
ఆస్కార్ పక్కా జగన్ కి ఈసారి. 2019 సీఎం కాలేలే కానీ మరి అవార్డులు అయితే వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ఎవడి వల్ల కాదు అది. మన రాజనాల ఈ మన సీనియర్ యాక్టర్లు ఉన్న వాళ్ళ వల్ల కూడా కాదు అది. అసలు ఏంది గంటలు గంటలు ఒకే ఎక్స్ప్రెషన్ మెయింటైన్ చేయడం అంటే అసలు మామూలు విషయం కాదు అది. మరి ఎక్కడ ట్రైన్ అయ్యారు జగన్ గారు? సూపర్. మరి రోజా ఏమైనా ట్రైనింగ్ ఇచ్చిందేమో చూడాలా. యాజ్ ఏ యాక్టర్ గా, ఆర్టిస్ట్ గా, ఇది కాదు జగన్ అట్టుండాలి ఇట్టుండాలి అని చెప్పు ఉంటుంది ఖచ్చితంగా. నాగబాబు గారు అసలు భలే కూర్చున్నారు దాని పక్కన. చెప్పు తీసి కొట్టండి ఈసారి కూర్చుంటే. తమ్ముడు తిట్టి అన్న పక్కన కూర్చుంటుందామా? సిగ్గుండాలా నీకు? దమ్ముంటే బయటికి రా. ఎవరస్ మానేసి బయటకు వచ్చి మొత్తం నీ జీవితం మొత్తం రాజకీయాలకు అంకితం చేసి అప్పుడు మాట్లాడు నువ్వు. పవన్ కళ్యాణ్ ఎందుకు సినిమాలు చేస్తున్నా? జీవనాధారం లేదు మరి. నీలాగా బిజినెస్ లో జబర్దస్తులు ఇంక వేరే లేవు ఆయనకి. సినిమా తీస్తేనే బతుకు తెరువు, సినిమాలు ఉంటే డబ్బులు. మీలాగా ఫ్యాక్టరీలు, సిమెంట్ కంపెనీ ఇవన్నీ ఏమి లేవు ఆయనకి. బిజినెస్లు కూడా ఏం లేవు. సినిమా తీస్తే డబ్బులు, సినిమా పోతే మళ్ళీ ఆ డబ్బులే వాళ్ళకి ఇవ్వాలా. మా ఎంచుకునే కూడా ఏం లేదు. సినిమా ఉట్టేతేనే డబ్బులు. వస్తాం 2019 చూపిస్తాం, మీకు ఖచ్చితంగా చూపిస్తాం. సినిమాలు అంటున్నారు, సినిమాతోనే చూపిస్తాం. నేను ఒక సినిమా పిచ్చోడిని. నీ మీద ఎట్ట కథలు అట్ట రాతలే గాని, కథలు మా దగ్గర చాలా ఉన్నాయిలే గాని నీ కథలు ఆపు కొంచెం. వాళ్ళ ఛానల్లోనూ కొట్టుకుంటాడు డబ్బా. ఇంకో ఛానల్ ఆడ కనిపెట్టి నేను ఆడదోళ్ళ జగన్ ఇంకో పార్టీలో ఇంకో ఛానల్లో. వాడు పొద్దున్నే టిఫిన్ కూడా చేస్తలేదు. కేసీఆర్ గారు వస్తారు కూర్చుంటాడు, ఒక నలుగురు పోరం పోగులు పిలుస్తాడు. మరి వాళ్ళకి ఏందో డిస్కషన్ అర్థం కాదు. ఒకళ్ళు ఒకరు తిట్టుకుంటారు, అయిపోద్ది గంట, షోకు సమాప్తం అంటాడు. అరే ఈ పాయింట్ ఏదో అర్థం చేసుకునే లోపు ఏముండదు ఆడ. మీకెందుకురా డిబేట్లు? ఒక్క పాయింట్ అన్న మీరు ఉన్నారా అందులో? అర్థం ఉందా? మరి జగన్ గారిని చూసుకుంటే ఏంద్రా చూసేది? ఏంద్రా ఏం చూస్తావు నువ్వు? చూసేది ఏం లేదు. 2019 అంత జనాలు చూపిస్తారు ఏం కావాలో. కష్టమా గెలవటం? అర్థమైంది. ఈ 4 ఏళ్లలో జగన్ బీకింది ఏముంది, మా పవర్ స్టార్ బీకింది ఏముంది చూశారు. టాలీ అయింది మొత్తానికి. మీ వాడు కింద ఉండు, మా వాడు పైన ఉండు. ఇప్పటికి ఏదైనా సమస్య వస్తే మామూలు ఊరి దగ్గర పోవాలి జనాలు. 60 సీట్లు గెలిచిన నీ దగ్గర రావాలనా? సీఎం అయిన చంద్రబాబు దగ్గర పోవాలనా? వీళ్ళ దగ్గరికి ఆడి పోవట్లేదు. పవన్ కళ్యాణ్ దగ్గరకు వస్తున్నారు ఏంది మరి జనాలు? అంటే ఏంది? నమ్మకం, మంచి జరిగిద్దని నమ్మకం. ఒక్కడన్నా జగన్ పార్టీ ముందు నిలబడి అన్న నాకు ఇది చేయాలి అది కావాలి, చంద్రబాబు వాళ్ళు నేను మోసపోయినా, నువ్వే నాకు దిక్కు అన్న అన్నారు ఇంతవరకు? ఒక్కడేనా? ఒక్కడ కూడా లేడు. ఎందుకంటే నువ్వు ఏడుంటావు ఆఫీసులో, నీకు యాత్రలు ఇయ్యే సరిపోయినాయి నీకు. ఆ ఖర్చు పెడితే ఊళ్ళు బాగుపడతారా? ముసలి ముద్దు పెట్టడం కాదు, వాళ్ళకి అయిపోయాక డబ్బులు ఇచ్చిపో. పోయేటప్పుడు ఓదారు పేదరు అయిపోయేటప్పుడు ఎంత అయితే వాళ్ళ మందులు నీకు ఏమైంది కొనిస్తే నీకు ఇంత డబ్బులు ఏం చేసుకుంటావు? ఆ ఊర్లో మెడికల్ షాప్ పెట్టి ఫ్రీకి ఇవ్వచ్చు కదా మందులు వాళ్ళకి. రూపాయి పెట్టవు, నువ్వు సీఎం కావాలా? ఆ ఈ అమ్మ డబ్బు ఏం డబ్బురా? ఎంత పిచ్చిరా మీకు డబ్బు అంటే? ఎంత కావాలరా మనిషి బతకడానికి? ఈ అమ్మ సిగ్గు లేకుండా నెలకు 2 సార్లు స్టేషన్ పోయి వస్తున్నావు, జైలుకి వెళ్ళి వస్తున్నావు, కోర్టుకి వెళ్ళి వస్తున్నావు. నువ్వు ముందు దాన్ని ప్రూవ్ చేసుకో. నేను చేయలేదురా నాయన, నన్ను బొమ్మకుండా నేను ఆడిపోను, నేను ఏందో ఉంటా, నువ్వు ప్రూవ్ చేసుకోండి. తర్వాత నువ్వు అన్ని ప్రూవ్ అయ్యాక, నువ్వు గొప్పోడు అని తెలిసాక నువ్వు అప్పుడు పోటీ చేయి సీఎం గా. అప్పుడు ఏమన్నా నీ వాళ్ళు అయితే అప్పుడు చూద్దాం. అప్పుడు దాకా నీకు ఏం అర్హత లేదులే కానీ ఇంటికాడ కూర్చో. వద్దులే, ఇంటికాడ కూర్చున్నా మళ్ళీ పాదయాత్రలు చేసుకో. ఉం. లేకపోతే ఓ ప్రోగ్రామ్ బెటర్ నీ ఛానల్లో రోజైన యాంకర్ గా పెట్టి మా జబర్దస్త్ టీం వస్తుంది, వాళ్ళతో ఏమైనా ప్లాన్ చేద్దాం. నేను రాస్తా స్క్రిప్ట్. ఏంది చెప్పేది? చెప్పు. జగన్మోహన్ రెడ్డి మెయిన్ ఆర్టిస్ట్ ఖచ్చితంగా. మరి అందులో చూద్దాం. మరి 2019లో గెలవకపోతే కొంచెం వాళ్ళ ఛానల్లో ప్రోగ్రామ్ పెట్టుకుంటా డైవర్ట్ అవుతారు కొంచెం. సీఎం కాలేకపోయినా అట్లీస్ట్ ఒక ఆర్టిస్ట్ అయినా ఇదామని. మన మా కళ్యాణ్ దిలీప్ అన్న చెప్పిండుగా, మంచి నానికి మంచి పోటీ ఎత్తారని.
ఖచ్చితంగా అసలు డౌట్ లేదు అందులో. ఒకసారి ట్రై చేయమని చెప్పు, రాజకీయాలు పక్కన పెట్టి ఒక్కసారి సినిమాలు ట్రై చేయమని చెప్పు. మా అన్న కూడా మద్దతు ఇస్తారు, పవన్ కళ్యాణ్ అన్న కూడా మద్దతు ఇస్తారు. మంచి సినిమా స్టోరీ రాపిస్తాం, మంచి డైరెక్టర్ చేతిలో పెడతాం నేను తీసుకుపోయి, హీరో ఇది కానీ. అప్పుడు తెలిసింది నీకు సినిమా వాళ్ళ కష్టాలు ఏందో. సినిమా వాళ్ళు మాట్లాడి సినిమా వాళ్ళు ఏదైనా సినిమా వాళ్ళే దేంది పిచ్చోళ్ళు వాళ్ళు ఏమన్నా నువ్వు మేధావే. ప్రతి ఓ ప్రతి ఓడు సినిమా 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 వాళ్ళు ఇట్లా అట్లా అని. మొన్న ఏమైంది డ్రగ్స్ కేసి మూసి మూతగట్టి ఆడబెట్టారు. ఆ, తెలియదు అప్పటిదాకా మీకు? చెప్తాను కూడా. 2 సంవత్సరాల క్రితం దాకా ఎవడైనా మాలంటే ఎవడైనా డబ్బులు సంపాదించాలి, సెటిల్ కావాలి ఏమని అనుకుంటే, ఒకసారి పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ అయిన తర్వాత నీ అమ్మ బతుకు డబ్బులు కాదు సమస్య, రాజకీయాల్లోకి రావాలనిపించింది, ఆయన పక్కన నడవాలనిపించింది. ఎప్పుడన్నా మీ వాడు ఇట్లాంటి మీటింగ్ పెట్టినాడు జగన్మోహన్ రెడ్డి, నేను సీఎం అయ్యా చేస్తా, నేను సీఎం అయ్యా చేస్తా, ఏంది నువ్వు సీఎం అయ్యా చేసేది బొక్కు? మరి అప్పటిదాకా ఇది ఇప్పటిదాకా ఎందుకు వచ్చిన? అప్పటిదాకా కూర్చోపోయిన ఇంటి దగ్గర, సీఎం అయ్యాక ఉద్యోగం జనాల్లోకి. మొదలు పెడితే స్టార్ట్ అయిపోదు ఇది. ఒకటా రెండా? చాలా ఉంది మీ గురించి చెప్పాల్సింది. నేను పనిలో ఉన్న ఖాళీ లేం కాబట్టి తర్వాత కలుద్దాం మళ్ళీ. ఉంటది, ఖచ్చితంగా ఉంటది మళ్ళీ ఇంకోసారి. ఖచ్చితంగా బ్రో, ఖచ్చితంగా. సీఎం మీద అసలు మొత్తం మారిపోద్ది రాజకీయాలు. అరే, మా అన్న కామెడీ చేసిన వాళ్ళు బొచ్చరున్నారా? పవన్ కళ్యాణ్ కామెడీ చేస్తే తట్టుకోలేవు. ఆయన టైమింగ్ ఆర్టిస్ట్ మీకు తెలియదులే కానీ అవన్నీ. మీరు ఎంతసేపు దొబ్బుడు మీదే ఉంటారు. లైక్ రా, లైక్ రా చూద్దాం. ఏదైనా మీరు బీకేది బొంగు. ఎంతసేపు జగన్ తప్పు తప్ప అసలు బయటకు వచ్చి ఏం జరుగుతుంది సమాజంలో అవి ఆలోచించరారు మీరు అసలు? జగన్ జగన్ జగన్, మంచి చేసిన జగనే, చెడు చేసిన జగనే, ఇంకేంది జగన్ జగన్ అనుకుంటా. మీరు కనుక పొరపాటున సీఎం అయితే నా వల్ల కాదు నాయన ఈడ బతకడం. నేను హైదరాబాద్ నుంచి మొన్న ఇటు వెస్ట్ గోదావరి షిఫ్ట్ అయిన, మేము ఏదో పెట్టుకొని బిజినెస్ ఏడుంటాం, మా వాళ్ళు కాదు ఈడ. మళ్ళీ హైదరాబాద్ నేను. ఏది మరి మొన్న సీఎం కాకముందే మా షాప్ నిండా మొత్తం వైఎస్ఆర్సీపీ జెండాలు కట్టిపోయారు. నేను వచ్చి చూస్తే ఏంది నా కొడుకులు ఎన్ని కట్టారని చూస్తే అటు ఏదో యాత్ర ఉందంట వచ్చిందంట, అందుకే ఎన్ని కట్టారు జెండాలు. పీకి తగలబెట్టా. మీరు రా నా షాపు కట్టడానికి జెండాలు? ఎవడు మీరు? నేను చెప్పినా మీ జగన్ పార్టీ అని. చెత్తనా కొడవలారా. సాక్షి, ఈ అమ్మ, సాక్షి అని పేరు ఎందుకురా మీకు అసలు? జగన్మోహన్ రెడ్డి అని పెట్టుకుపోయారా టైటిల్? లేకపోతే రోజా అని పెట్టపోయారా? అసలు ఎట్ట మీడియారా అది? అందులో ప్రజలకు ఉపయోగపడేది ఏముంది అందులో చెప్పడానికి? సొంత డబ్బు తప్ప ఏం లేదు అందులో. సీఎం అవ్వకపోయినా పర్వాలేదు, మాకేం ఆశలు సీఎం అవ్వాలి పీకాలని. ఉన్నా బీగుతాం, లేకపోయినా బీగుతాం. మరి ఏం చేయాలి అనక? జగన్ అనాలా? జగన్మోహన్ రెడ్డి చేయనాలా? మంచి చేతను కూడా పవన్ కళ్యాణ్ అంటున్నావే. మీకు జగన్మోహన్ రెడ్డి ఏం చేయకపోయినా మీరు జగన్ అంటున్నారుగా, ఎందుకు ఒప్పుకోరే? మరి మేము చేసిన మంచి ఒప్పుకోరే? మీరు ఒప్పుకుందామని మీరు చేసింది ఏం లేదురా మాకు. ఒరే పలానా జగన్ ఇది చేసిన ఒప్పుకోవడం కూడా మాకేం లేదు. ఎంతసేపు చుట్టూ ఆ రింగులు ఆడ తిరుగుడు తప్ప జనాల్లోకి వచ్చి ఆ దిక్కుమాల ఏడుపు మొహం ఒకటి పెడతాడు. మరి ఎందుకు అర్థం కాదు, ఎందుకు అట్లా? అంటే కన్నింగ్ అనే
నిజంగా ఏడిపోతున్నారు మీ కూడా జనాలు చూస్తే. పొద్దున్న చూసిన పోస్ట్ మన ఫ్రెండ్ ఒకటి పెట్టిండు, ఒక మనిషిని వంగబెట్టి ఆడి మంది మైకి పెట్టి మాట్లాడుతుండు. ఏంది ఏంది ఏమనుకోవాలి దాన్ని చూసి మరి? బీభత్సం రెస్పెక్టా జనాలంటే జగన్కి? మీకు ఒక్క నెల మీ ఒక భజన బ్యాచ్ ఉంటది, ఒక్క నెల జీతాలు ఇప్పుడు మానిస్తే మీకు ఒక్కరోజు కనిపించరా మీరు? ఒక్క రోజు కూడా కనిపించరు ఇక. దాని తర్వాత జీతం అందిందా, లైవ్ పెట్టినవా, తిట్టినవా, అయిపోయింది. అంతకుమించి దేనికి పని చేస్తారా మీరు? సబ్జెక్ట్ మాట్లాడే దమ్ముందా ఒక్కడికైనా అసలు? చెత్త చెత్త పోస్టులు మీరు తిట్టుకోవడం మొదలు పెడితే యాడికి బ్యాగితో కూడా తెలియదు. మేము మామూలుగా ఉండదు మీకు. తిట్టుకోవడం మొదలు పెడితే బూతులు రెస్పెక్ట్ ఇచ్చి ఆపుతున్నాం ఇప్పటిదాకా. మీరేదో బూతులు తిడుతున్నాగా తోపు తురుములు. ఏంది మీరు ఎట తురుములు, మీరు ఏడ తురుములు? ఆల్రెడీ తడిసింది దానికి, ఇంకా తడిసేది ఏంది భయ? ఆల్రెడీ తడిసింది. ఏం లేదు ఇక మొత్తం పవన్ కళ్యాణ్ మరి ఫాలోయింగ్ పెరుగుతుంది, మరి ఏం చేద్దామని చెప్పి ఒక ఛానల్ పిలిపించుకుంటారు, సాక్షి. అదే మేడం చెప్పండి పవన్ కళ్యాణ్ ఇది స్పందించండి ఆయన అంటే ఏం చెప్పిందేమో మంచిగా స్క్రిప్ట్ రాసుకొని వచ్చింది. ఇక దాని గురించి చెబుతుంది. ఇంకా అది అద్దం పద్దం లేని వాగడం క్లియర్ తెలిసిపోతూనే ఉంది. పోలవరం కట్టించేది ఏంది? పోలవరం పవన్ కళ్యాణ్ కట్టించేది నాకు అర్థం కావట్లేదు. మరి నీ లాజిక్, నీ థాట్ ప్రాసెస్ ఏ రేంజ్ లో ఉంది మరి? మాకైతే అంత చిక్కట్లా. పోలవరం పవన్ కళ్యాణ్ కడితే మీరెందుకు ప్రతిపక్షంలో మీరు బీగినేది? మరి 60 సీట్లు గెలిచారు, 30 అయినాయి, మిగిలిన పోయారు. ఆ మరి మీరు బీకింది ఏముంది? ప్రతిపక్ష పాత్ర ఎప్పుడైనా పోషించారా మీరు అసెంబ్లీలో? ఒక్క రోజేనా? ఈ రోజు మాట్లాడితే రేపు మర్చిపోరు ఆ మ్యాటరు, మళ్ళీ వారం తర్వాత ఇంకో మ్యాటరు. అట్లా గడిచిపోతుంది సరదాగా మీకు. 2019లో ఎంత సరదాగా ఉంటారో చూసుకుందాం. మేము గెలవపోయినా మీకైతే డిపాజిట్లు కూడా రావు ఖచ్చితంగా, ఇది పక్క. క్యాస్ట్లు వద్దులే భయ, క్యాస్ట్లు గీస్ట్లు ఎవడు క్యాస్ట్ ఏందో కూడా తెలియదు నాకు ఇప్పటికి కూడా. ఏదిరా సొంత క్యాస్ట్ ఏంది? సొంత క్యాస్ట్ కి చేయలేదు, ప్రజలకి ఏం చేస్తాడా అంటే ఏంది? ఆయన పుట్టగానే ఫిక్స్ అయినా నా క్యాస్ట్ కి ఏదైనా చేయాలి నేనని? ఆ? అట్ట ఫీల్ అయింది మీ ఓడు ఫీల్ అయింది కాబట్టి మీ క్యాడర్ లో 78% మొత్తం రెడ్లు తప్ప ఇంకొన్ని ఉండారా? నేను పెడతా నీకు లిస్ట్ పంపుతా, మొత్తం రెడ్లే. ఒక ఇద్దరు ముగ్గురు బయట వాళ్ళు ఉన్నారు, మరి వాళ్ళు కూడా ధనవంతులు తెచ్చి పెట్టుకుండు. ఒక్కడైనా వేరే వాడు ఉండారా? వేరే కులపోడు కానీ ఎవరైనా? మరి మీరు ఈ రోజా మేడం గారికి ఎట్టుందంటే పాలిటిక్స్ కూడా జబర్దస్త్ షో అయింది. వస్తాను. ఉం? పాలిటిక్స్ కూడా జబర్దస్త్ షో అయింది. టయానికి పోవటం, ఆడ నవ్వాలి, ఆడ ఆడవాలి, అంతే అంతే, తేడా ఏం లేదు. షోలో కూర్చొని నవ్వాలి, ఆడ క్లోజప్ రూములు కొడతారు, పక్క పక్క నవ్వటం, ఆపేయటం, ఇంటికి రావటం. ఇక్కడికి వచ్చి మీరే చేసుకుని పక్క పక్క రావటం, ఇంటికి పోవటం. ఇంత మంచి పీకింది ఏం లేదు నువ్వు. టైం దొరికితే హాలిడే ట్రిప్పులు నీకు. అసలు నువ్వు గెలిచింది ఏంది? నువ్వేంది ఏం గెలిచినావు నువ్వు? మీ ఇంట్లో ఏమన్నా సభ్యత్వం ముంచుకున్నావు నువ్వు? మీ కులపోల పెద్దవాళ్ళ అందరిలో నువ్వు గ్రేట్ అని ఫీల్ అవుతున్నావా? నువ్వు గెలిచింది జనాల మధ్య గెలిచినావు నువ్వు. ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచినావు. ఎమ్మెల్యే అట్టయినా నువ్వు జనాలు ఎంచుకుంటేనేగా. మరి వాళ్ళకి చేసింది ఏంది నువ్వు? ఎప్పుడు వెనక 4 ఆడవాళ్ళు వేసుకొని ముత్తుకోవడం తప్ప చేసింది ఏముంది ఇప్పటిదాకా నువ్వు? నాకైతే ఏం కనిపించట్లా. ఎంతసేపు చంద్రబాబు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్. పవన్ కళ్యాణ్ మరి తెలియ మాకు లేదు మరి. భలేగా ఆలోచిస్తారా మీరు మొత్తానికి. బాగుంది మీలో, మంచి టాలెంట్ ఉంది. ఇట్లాంటి విషయాల్లో పనికొస్తారు రాజకీయాల్లో, కానీ గెలవర్రా కష్టం. మీరు ఉంటారు తప్ప మాకు కూడా ఎంటర్టైన్మెంట్ కావాలి మీలాంటి వాళ్ళు ఉంటే.
మరి మేము ఊరిని తిట్టుకోవాలా, మేము ఊరిని చూసుకోవాలా? మాకు గట్టి పోటీ ఉంటేనే మంచిగా ఉంటుంది మాకు. అసలు మీరు తుచ్చంలే కానీ ఇక మీరు ఏదో ఉన్నారంతే. 2019లో తుడిచిపెట్టిపోతారు, ఏళ్ళ కనిపించారు కూడా మీరు. అంతే. జగన్ సీఎం అయితే ఏపీలో రౌడీజం పెరుగుద్ది. ఇప్పటికే ఉంది, ఇంకొద్ది పెరిగిద్ది. అది మరి మీ పార్టీలో సామాన్యుడు కనిపింది నాకు ఎప్పుడు కనిపి సామాన్యుడు ఉండారు మీ పార్టీ మొత్తం మీద కూడా. మినిమం 100 కోట్ల ఆశ తక్కువ లేదు ఎవడికైనా, మీ పార్టీలో ఉన్నోడికి, ఎంపీలు ఎమ్మెల్యేలు ఓడికైనా సరే. ఎందుకట్లా? మరి మా దాంట్లో లేరే అట్లా. మనం డిక్లేర్ చేసిన మా అన్న జీతం మీద పనిచేసేవాడే ప్రతి ఓడు, మా పార్టీలో ఉన్న ప్రతి ఓడు కూలీవే పనిచేసేవాడే. మళ్ళీ మీరు ప్రజా సంస్థలు మీకు బొంగు. చిరాకేస్తున్నారు టీవీ పెట్టాలంటే, చిరాకేస్తుంది పొద్దున్న లేచి. అసలు టీవీ వద్దు, సోషల్ మీడియాలో చూద్దామంటే యూట్యూబ్ లో పచ్చి బూతులు, ఇక అమ్మన బూతులు. అసలు ఎంత ఇదే రాజకీయం రా మీకు? రాజకీయం కాదు ఇది, సొల్లు. ఎట్లా కట్లా డామినేట్ చేసి 4 బూతులు తిడితే డామినేట్ చేసినట్టు ఉంటుంది అని మీ మేధస్సుకి, మీ మేధస్సు అది, మీ స్థాయి. అది మా స్థాయి కాదు. మా స్థాయి ఏందో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఆల్రెడీ. మేము దానికే కట్టుబడి ఉన్నాం, నిన్నటి వరకు కూడా దానికే కట్టుబడి ఉన్నాం. అసలు మీరే అమ్మ, మీరు నిన్న పవన్ కళ్యాణ్ అన్నారని నేను ఈ వీడియో పెడుతున్నాను. వస్తుంది పాట. పనులు, నాకు కొద్ది పని ఉంది, మళ్ళీ మాట్లాడదు దీని గురించి. ఉంటా మరి. జీతమా? ఎవడికి రా జీతం? మీ జగన్ బొడ్డు ఇస్తారు జీతాలు, మాకు కాదు జీతాలు, మేము తీసుకుంటాం జీతాలు. ఇచ్చే స్తోమత కూడా లేదు మా సార్కి. పెదవాడరా మా అన్న. ఈ అమ్మ, అరే నెలకు 2 సార్లు జైలుకి పోయా జగన్ అభిమాని మీకే అంతుంటే, కష్టపడి రూపాయి సంపాదించుకొని, సినిమాలో తప్ప వేరే ఏ దారిలో డబ్బులు సంపాదించుకొని, అవసరం ఉన్నా కానీ సంపాదించుకోలేక, సంపాదించుకునే అర్హత ఉన్నా కానీ నాకొద్దు, ఏ డబ్బులు వద్దు అనుకొని ప్రజల్లోకి వచ్చి పార్టీ పెట్టి ఒక శిఖరంలాగా ఎదిగిన పవన్ కళ్యాణ్ అభిమానులు మేము, మాకెంత ఉండాలరా? ఇంతకుమించి ఏమని కదా వెంకటేష్ రెడ్డి బాల. రెడ్డి ఉండాలి, బాల మధ్యలో ఉండాలి. ఏంది రెడ్డి మధ్యలో పోయింది? అసలు నువ్వు రెడ్డి అయితే ఏంది మాకేందిలే కానీ. ఉంటా మరి, పనులు ఉన్నాయి నాకు. ఇది సొల్లి పెడతట సంపాదించుకోవాలి. మీ వాడికి పనే ఉందిగా, ఓదారి బెదరిపోయిన డబ్బులే, అడిగిపోయిన డబ్బులే. ఉంటా మరి. జై హింద్, జై జగన్. సారీ.